హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి ముద్ద లేదా రాగి సంకటి ప్రిపేర్ చేసుకుందాం. కొందరు రైస్కి రాగి పిండిని యాడ్ చేసి రాగి ముద్ద ప్రిపేర్ చేస్తారు. కొందరేమో రాగి పిండితో మాత్రమే రాగి ముద్ద ప్రిపేర్ చేసి అలా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ రాగి ఫ్లోర్ అలాగే రైస్ కాంబినేషన్ అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రైస్తో కలిపి రాగి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ రైస్ వేసుకుందాం. రైస్ని ఒకసారి కడిగి 1 కప్ రైస్కి 6 కప్పుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి రైస్ని ఉడికించుకుందాం. ఈ రైస్ ఈ విధంగా ఉడికాక ఇప్పుడు 2 కప్స్ రాగి పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు గరిటెతో ఈ విధంగా కలిపి 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేద్దామండి. ఈ రాగి సంకటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చేత్తో అయినా ముద్ద చేసుకోవచ్చు, బట్ కాలుతుందని చెప్పి నేను ఈ విధంగా గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ ఫుల్గా వేసేసుకొని గిన్నెలో జస్ట్ ఈ గిన్నెని షేక్ చేస్తే చక్కగా ముద్దలా ప్రిపేర్ అయిపోతుంది. హ్యాపీగా ప్లేట్లోకి తీసుకొని తినటమేనండి. ఇంతేనండి, వేడివేడి రాగి ముద్ద లేదా రాగి సంకటి రెడీ అయిపోయింది. మీకు తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ రాగి ముద్దలోకి వేడివేడి చేపల కూరని వేసుకొని తింటుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే ఈ సంకటిని జస్ట్ మిడిల్లోకి ఈ విధంగా ప్రెస్ చేసుకొని చికెన్ సూప్ని ఈ విధంగా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా కంపల్సరీ ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.